హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కొడుకుగా పుడతాడు. ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించి ఆ పిల్లవాడికి జాతకం చూపించి నామకరణం చేసి సత్యానందుడు అని పేరు పెడతారు. అటుపై 2 సంవత్సరాలకు వాళ్లకు ఇంకొక కొడుకు పుడతాడు. అతడికి నిత్యానందుడు అని పేరు పెట్టి ఇద్దరు పిల్లలను ఎంతో గారాబంగా పెంచుతూ ఉంటారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో స్నేహభావంగా పెరిగి పెద్దవారవుతారు. ఇలా ఉండగా దంపతులకు ఏదో అంటువ్యాధి సోకి ఆకస్మికంగా మరణిస్తారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిత్యానందుడికి సత్యానందుడికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. దాంతో ఇద్దరు గంగా నదికి చెరోవైపున కుటీరాన్ని ఏర్పరచుకుని నదికి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకసారి పాతాళలోకంలో నుంచి మణికాంతుడు అనే సర్పరాజు మానవ రూపం ధరించి భూలోకంలోకి వచ్చి గంగా తీరంలో నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తున్న మణికాంతుడికి నిత్యానందుడి ఆశ్రమం కనిపిస్తుంది. లోపలికెళ్లి చూసిన మణికాంతుడు ఆశ్చర్యపోతాడు. ఇంత చిన్న వయసులో నిత్యానందుడు సన్యాసాన్ని ఎందుకు స్వీకరించాడో అని అనుకుని లోపలికి వెళ్లి నిత్యానందుడితో తాను ఎవరన్న నిజాన్ని చెప్పి అతడితో మాటలు కలుపుతాడు. చాలాసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండిపోతారు. అలా సర్పరాజు అయినటువంటి మణికాంతుడికి నిత్యానందుడికి మంచి స్నేహం ఏర్పడుతుంది. సర్పరాజు రోజూ వచ్చి నిత్యానందుడితో ఎన్నో విషయాలు చర్చించేవాడు. అలా వాళ్ళిద్దరూ రోజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గురించి ఒకరితో ఒకరు గంటలు గంటలు మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు మణికాంతుడు తన నిజస్వరూపాన్ని ధరించి పడగ ఎత్తి పడగ నీడలో నిత్యానందుణ్ణి కాసేపు ఆనందింపచేసి మళ్లీ తన లోకానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక నిత్యానందుడికి మనసులో ఒక సందేహం పుడుతుంది. సర్పరాజు మణికాంతుడు తన మిత్రుడు అన్న విషయంలో సందేహం లేదు. అయితే స్వతహాగా సర్పజాతి దుష్ట స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా చిన్న కారణం వల్ల మణికాంతుడు తన మీద విషం కక్కితే పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనతో నిత్యానందుడికి మనశ్శాంతి కరువవుతుంది. ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఏం చెయ్యాలో తెలియక చింతించసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు సత్యానందుడు తన తమ్ముణ్ణి ఒకసారి చూసి వద్దామని నది దాటి నిత్యానందుడి కుటీరానికి వస్తాడు. తమ్ముడిని చూసిన సత్యానందుడు ఆశ్చర్యపడి, ఇదేంటి తమ్ముడు ఇలా అయిపోయావు? నువ్వు ఏదో విషయాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నట్టు అనిపిస్తోంది. ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి నిత్యానందుడు ఏదీ దాచకుండా జరిగిందంతా అన్నతో చెబుతాడు. అంతా విన్న సత్యానందుడు కాసేపు ఆలోచించి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు సర్పరాజుని ప్రాణమిత్రుడిలాగా భావిస్తున్నావు. కానీ ఒకవైపు అతడి వల్ల ఏదైనా హాని కలుగుతుందేమో అన్న భయం నీలో ఉంది. అలాంటప్పుడు అతడు ఒకవేళ నీ దగ్గరకు రాకుండా ఉంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందా అని ఆలోచించి చెప్పు. అటుపై ఏం చేయాలో చెబుతాను అని అంటాడు. నిత్యానందుడు కాసేపు ఆలోచించి, నిజమే అన్నా, ఒకవేళ అతడు నా దగ్గర రాకుండా ఉంటే నాకు మనశ్శాంతి దొరకవచ్చు. కానీ అతడిని రావద్దు అని ఎలా చెప్పేది? అలా చెప్పడం నా వల్ల కాదు అని అంటాడు. ఇది విన్న సత్యానందుడు నవ్వుతూ, సరే, ఆ సర్పరాజు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏ ఏ ఆభరణాలను ధరించి ఉంటాడు అని అడుగుతాడు. సర్పరాజు తన ఒంటి మీద లెక్కలేనన్ని ఆభరణాలను ధరించి ఉంటాడు. అయితే అతడి మెడలో ఉండే ఒక మణి మాత్రం అన్ని ఆభరణాల కన్నా ప్రకాశవంతంగా మెరుస్తూ తను ఎంత దూరంలో నుంచి వస్తున్నా కంటికి కనిపిస్తుంది అని చెబుతాడు నిత్యానందుడు. ఈసారి సర్పరాజు నీ వద్దకు వచ్చినప్పుడు ఆ మణి కావాలని అడుగు అని సలహా ఇస్తాడు సత్యానందుడు. మరుసటి రోజు మణికాంతుడు ఎప్పటిలాగే నిత్యానందుడి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన వెంటనే నిత్యానందుడు, మిత్రమా, నీ దగ్గర ఉన్న మణి నాకు కావాలి, ఇస్తావా అని అడుగుతాడు. మణికాంతుడు దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వెంటనే తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మణికాంతుడు నిత్యానందుడి ఆశ్రమానికి వచ్చిన వెంటనే నిత్యానందుడు, నిన్న నేను నీ కంఠంలో ఉన్న మణిని అడిగాను. నువ్వు ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావేం అని అడిగాడు. మణికాంతుడు మళ్ళీ ఏమీ సమాధానం ఇవ్వకుండా వచ్చినవాడు అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. 3వ రోజు సర్పరాజు మళ్ళీ నిత్యానందుడి ఆశ్రమానికి వస్తూ ఉండగా నిత్యానందుడే ఎదురు వెళ్ళి, నేను నిన్ను ఆ మణి గురించి 2 సార్లు అడిగాను. ఇప్పుడు 3వ సారి అడుగుతున్నాను.
ఇప్పుడైనా ఆ మణిని ఇస్తావా అని అడుగుతాడు. దానికి సర్పరాజు చింతిస్తూ, నువ్వు 3 సార్లు అడిగిన తరువాత సమాధానం చెబుతామని మౌనంగా ఉన్నాను. మొదటిసారే సమాధానం ఇస్తే మళ్ళీ నేను నీ దగ్గరకు రాలేకపోవచ్చు. అందుకే ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇది సామాన్యమైన మణి కాదు. ఏది అడిగినా ఇచ్చే కామధేనువు. దీనిని నేను ఎప్పటికీ ఇవ్వలేను. ఇక మీదట ఈ ఛాయలకు కూడా రాను అని చెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అటుపై వారం గడిచాక నిత్యానందుడికి మణికాంతుడు రాకపోవడంతో జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఒక ప్రాణమిత్రుణ్ణి చేజేతులారా పోగొట్టుకున్నాను అని పశ్చాత్తాపపడసాగాడు. ఏదో పాపం చేసినట్టు కుమిలిపోయి చిక్కి శల్యమైపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి సత్యానందుడు తన తమ్ముడు ఎలా ఉన్నాడో చూసి వద్దామని నిత్యానందుడి ఆశ్రమానికి వస్తాడు. వచ్చిన వెంటనే తమ్ముణ్ణి చూసి, ఏంటి తమ్ముడు ఇలా చిక్కిపోయావు? ముందు కన్నా బలహీనంగా మారిపోయావు. ఏం జరిగింది? ఆ సర్పరాజు పీడ ఇంకా నిన్ను వదల్లేదా అని అడుగుతాడు. దానికి నిత్యానందుడు, అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ మణి నాకు కావాలని సర్పరాజును అడిగాను. అతడు ఇవ్వలేనని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇటువైపుకే రాలేదు. అతడు ఈ కుటీరానికి వచ్చి నాతో మాట్లాడుతూ నా తల మీద పడగ విప్పి నృత్యం చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు నాకు ఏమీ తోచట్లేదు. పిచ్చి పట్టిన వాడిలా ఉన్నాను. అనవసరంగా ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని పశ్చాత్తాపపడుతున్నాను. అందుకే ఇలా చిక్కిపోయాను అని చెబుతాడు. ఇది విన్న బోధిసత్వుడైన సత్యానందుడు, అసలు నువ్వు ఆ సర్పరాజుని మిత్రుడని భావించడమే పెద్ద తప్పు. ఎన్ని రోజులు అతడు నీకు ప్రాణమిత్రుడు అన్న భ్రమలో ఉన్నావు. నిజంగా అతడు ప్రాణమిత్రుడే అయితే నువ్వు ఒక్క మణిని అడిగినందుకే నీ ముఖం చూడడమే మానుకున్నాడు. అటువంటి వాడు ప్రాణస్నేహితుడు ఎలా అవుతాడు? నిజంగా ప్రాణస్నేహితుడే అయితే అలా చేస్తాడా? అతడు ఒక స్వార్థపరుడు. ఏమీ తోచక కాలం గడపడానికి నీ వద్దకు వస్తుండేవాడు అంతే. అలాంటి వాడు రావడం లేదని చింతించవద్దు అని హితబోధ చేస్తాడు. నిత్యానందుడికి ఇదంతా నిజమే అని అర్థమవుతుంది. తరువాత సర్పరాజు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కొంతకాలానికి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.